రాత్రి శుక్రవారం దినము ఈ 5వ నెలలో దేవాది దేవుడు మనకి ఏర్పాటు చేసినటువంటి ఈ శ్రేష్టమైన శుభ సమయం, ఈ ఉపవాస దినాన్ని దేవాది దేవుడు మనకి ఇచ్చిన అంశం ఏంటంటే చెప్పండి, ఏంటంటే అంశం నిన్ను కోరుకుంటున్నా దేవుడు, అనగా నన్ను కోరుకుంటున్న దేవుడు అని మనం అందరం అనుకుంటే ఈ యొక్క ఆయన ఉద్దేశం ఏంటో, ఎందుకు కోరుకుంటున్నాడో, ఒక వ్యక్తి ఎవరైనా ఇష్టపడుతున్నారు అంటే ఎందుకు ఇష్టపడుతున్నారో కారణాలు ఉంటాయి. రంగును చూసి ఇష్టపడేవారు ఉంటారు, అంగును చూసి ఇష్టపడేవారు ఉంటారు, ఆర్భాటాన్ని చూసి ఇష్టపడేవారు ఉంటారు, ఆస్తుని చూసి ఇష్టపడేవారు ఉంటారు. అర్థమవుతుందా? మొక్క కలయికను చూసి ఇష్టపడేవారు ఉంటారు, బలగాన్ని చూసి ఇష్టపడేవారు ఉంటారు, ఇంటి పేరు చూసి ఇష్టపడేవారు ఉంటారు, ఇల్లుని చూసి ఇష్టపడేవారు ఉంటారు, వస్తువులు చూసి ఇష్టపడేవారు. అంటే ఒక మనిషిని ఇష్టపడితే ఎన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఇన్ని ఇష్టపడినా కూడా ఆ వ్యక్తికి తగినట్లుగా జీవించకపోతే ఇష్టమంతా కూడా ఏమైనా పెంట మీద కోసేయాలి. హల్లెలూయా. అలాగే యేసయ్య నిన్ను నన్ను ఎందుకు కోరుకుంటున్నాడో, అసలు ఆయనకు మనలో నచ్చిందేంటో ఆలోచిద్దాం ఈరోజు రాత్రి. దేవుని స్తోత్రం చెప్తాం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 32వ వచనం నుండి 35వ వచనం వరకు చాలా విలువైన మాటలు, అక్కడ 3 మాటలు రాశాడు. ఒకటి చూస్తే చదవండి. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు చెప్పుదాం హల్లెలూయా. ఎప్పుడు అంటున్నాడు దేవుడు? చెప్పండి చెప్పండి, ఎప్పుడు అంటున్నాడు? నిన్నటిది కాదు మీకు చెప్పేది, వర్తమానం. ఇప్పుడు తాజాగా దేవుడు మాట్లాడమంటున్నది. దేవతే ప్రభా పుట్టినరోజు అంటారు, నేనేం మాట్లాడాలంటే అది నీ పని కాదయ్యా. నువ్వు ఆల్రెడీ నేను నీ నోటికి కొన్ని మాటలు అందించాను కదా, అది మాత్రం నువ్వు మాట్లాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడవలసినవి. రేపుడికి దాటితే ఏమైపోతాయి చెప్పండి? రాత్రి వండింది మరుసటి రోజుకి దాస్తే ఏమవుతుంది? మాట్లాడతలేదు మీరు. పాడవుతుంది అనండి. ఏమవుతుంది? పాడవుతుంది. అది ఏమవుతుందో మనకు అనవసరం. ఇంకా వాసన వస్తుందో, నీరే పట్టేస్తుందో, లేకపోతే నిన్ను ఇబ్బంది పెడుతుందో నాకు తెలియదు, కానీ అర్జెంటుగా ఇంట్లోంచి బయటికి పాడేమంటుందో నాకు తెలియదు, కానీ అది మాత్రం పాడవుతుంది. కనుక ఎప్పుడు దేవుడు ఏం చెప్తాడో ఆయన యొక్క కనుసైకిలోని కానీ ఆయన ముఖ కలయికలో కానీ మనం వదిలితేనంట మనల్ని కోరుకుని ఎప్పటికప్పుడే మాట్లాడతాడు. చెప్పండి చెప్పండి, ఇప్పుడు ఏం మాట్లాడతాడు దేవుడు? ఇప్పుడు, ఈ క్షణంలో, ఈ సమయంలో, ఇప్పుడే దేవుడు నిన్ను కోరుకుంటున్నాడంట. కోరుకున్న దేవుడు ఇప్పుడే నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏంటంట? ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా చదివితే అంటాడు అక్కడ, ఆయన మీకు మొట్టమొదటిగా మిమ్మల్ని కోరుకోవడానికి మొదటి కారణం ఏంటో తెలుసా? క్షేమాభివృద్ధి కలగచేయటానికంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరన్నా కోరుకుంటే మన దగ్గర ఏదో ఆశిస్తారు, కానీ మన దేవునిలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటో తెలుసా ప్రియులారా? నీవు క్షేమంగా ఉండాలని ఇష్టపడే దేవుడు అంట. నిన్నెందుకు ఆయన కోరుకుంటున్నాడంటే నీవు క్షేమముగా ఉండాలి. దేవుని స్తోత్రం. నీకు క్షేమము కావాలి, క్షేమముతో నిండిపోతున్నావు కనుక నీ క్షేమాన్ని తీయాలి అంటే క్షేమము అవసరం. క్షేమముకును క్షేమమునకును తేడా ఉంది. క్షేమము అంటే ఎదుగు పొదుగు లేని జీవితం, నిరాశ నిస్పృహ, ఏ విధమైనటువంటి సహాయం లేనటువంటి పరిస్థితి, ఏ విధమైనటువంటి అభివృద్ధి లేనటువంటి పరిస్థితి. కనుక క్షేమము అంటే సమస్తాన్ని సమకూర్చి దేవాది దేవుడు నీకు అందించే విధానము. ఆ క్షేమం ఉండాలి. దేవుని కాపుదలనే క్షేమము, అంతేకాదు అభివృద్ధి అనేది కనబడాలంట. అందుకు నిన్ను ఆయన ఎందుకు కోరుకుంటున్నాడంటే నీకు క్షేమాభివృద్ధి కలగజేయడానికంట. దేవుని స్తోత్రం చెప్పండి. నాకు అనంతరం కూడా నాకు క్షేమాభివృద్ధి కలగచేయుటకై నన్ను కోరుకుంటున్నా నా దేవుడా నీకు వందనాలయ్యా. చెప్పారు అందరూ?
నన్ను కోరుకుంటున్నా, నాకు క్షేమాభివృద్ధి కలగజేయడానికి నా దగ్గరికి వచ్చిన ఇప్పుడే వచ్చిన నా దేవుడా నీకు వందనాలు. వాక్యం వింటుండగానే చెప్పగలగాలండి ఆ మాట. నిన్ను కోరుకోవడానికి కారణం ఏంటంటే నువ్వు క్షేమము ప్లస్ అభివృద్ధి కలిగి ఉండాలి. ఒకటి ఉంటే సరిపోదు, రెండు ఉండాలి. ఏంటి ఉండాలంట? క్షేమాభివృద్ధి ఉండాలంటే క్షేమము ఉండాలా? క్షేమము లేకుండా అభివృద్ధి ఉన్న సుఖం లేదని, అందుకే క్షేమాభివృద్ధి అంటే వచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది క్షేమముగా ఉన్నామంటే ఎవరు క్షేమంగా లేరు. ఇప్పుడు మన దేశం క్షేమంగా లేదు. పాకిస్తాన్ వచ్చి ఎప్పుడు బాంబు అడిచేస్తాడో తెలియదు, ఎప్పుడు ఆ విశాఖపట్నం పోర్టులు అడిచేస్తాడు, లేకపోతే రాంబేలు నేవీలు అడిచేస్తాడు, ఉప్పాడ సముద్ర ఒడ్డున అడిచేస్తాడు, ఢిల్లీలో పడిచేస్తాడు, ఎక్కడ పడిచేస్తాడో తెలియదు. మన ఇండియా చిన్నది కాదు, సిటిది కాదు. ఎందుకంటే వాళ్ళని రెచ్చగొట్టి వదిలేసాం మనం. అంతేకాదు మరణ కాండను సృష్టించాం. ఐక్యతగా ఉన్న దేశాల మీదకి క్షేమము లేనిటువంటి పరిస్థితులు ఇప్పుడు గందరగోళముతో ఉన్నాయి. 2025 సంవత్సరంలో దేవాది దేవుడే క్షేమాభివృద్ధి కలుగు చేయునుగాక. మనకును మన కుటుంబానికి అనండి అందరూ కూడా, మనకును మన కుటుంబానికి, మనకును మన దేశానికి, మన దేశానికి ప్రపంచ దేశాలకి దేవుడే క్షేమాభివృద్ధి ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలండి? దేవుడే. ఏ మనుషుడు ఇవ్వలేడు, ఏ మనుషుడు ఆపలేడు. ఆపుదామని వెళ్ళిన వాళ్ళని కూడా ఆపేస్తున్నారు. ఫస్ట్కి వెళ్ళలే, చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఒక దైవజనుడు కేఏ పాల్ అనే దైవజనుడు వెళ్తున్నాడు, ఆపుదాము యుద్ధమని. నేను ఆపుతానని వెళ్తుంటే ఆయన ఆపేశారు మధ్యలో. హల్లెలూయా, హల్లెలూయా. మేలు చేసే వారికి ప్రోత్సహించారు ప్రజలు, కీడు చేసే వారిని ఏం చేస్తారు? సావనీయండి అంటున్నారు తప్ప సావులను ఆపుదామని చిన్న పిల్లలు, చితికి పిల్లలు, గర్భిణీ స్త్రీలు చనిపోతున్నారండి. ఈ మరణకాండలో దేవుడే క్షేమాభివృద్ధి కలుగు చేయునుగాక. ఇప్పుడే దేవుడిస్తున్న వర్తమానం ఇది. పట్టుకుంటే ఇది నీకే, నాకు కాదులే అనుకుంటే అది నీకు కాదు. ప్రభువా నాతో మాట్లాడుతున్న దేవుడా నీకు వందనాలని నువ్వు చెప్తుంటే, ఆమేనని చెప్తుంటే, అవును ప్రభువా నిజమే, మా దేశానికి క్షేమాభివృద్ధి కలగాలి అని అనుకుంటే దేవుడు ఖచ్చితంగా మనకు క్షేమాభివృద్ధి కలగజేయడానికి ఆయన కోరుకుంటున్నాడు అంట. దేవుడి స్తోత్రం. చదవండి, ఇంకా కింద చదవండి. పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్యము అనుగ్రహించుటకు శక్తిమంతుడు. రెండవది ఏమనుకుంటున్నాడంట ఆయన? చెప్పండి ఏముండాలంట? క్షేమాభివృద్ధి బాగానే ఉందండి. ఆ క్షేమాభివృద్ధి పొందాలి అంటే స్వాస్యం ఉండాల. స్వాస్యం అంటే ఎవరినన్నాడు దేవుడు? చెప్పండి. స్వాస్యము అన్నదాన్ని ఎవరన్నారు? గర్భఫలము యెహోవా అనుగ్రహించు. చెప్పండి. గర్భఫలము యెహోవా అనుగ్రహించు స్వాస్యము. అంతేనా? కుమారుడు యెహోవా అనుగ్రహించి స్వాస్యం అనగా ఈరోజు ఏకైక స్వాస్యం ఎవరు అంటే జోసెఫ్. వింటున్నావా? ఎవరు నువ్వు? మీ అమ్మ యొక్క ఆస్తి. ఒరిజినల్ భాషలో చెప్పాలంటే మా అమ్మ ఆస్తిని నేనేనండి అని ధైర్యంగా చెప్పుకోవాలి. అంటే ఆవిడ ఆస్తి నువ్వు కాపాడగలిగితేనే, అంటే ఆవిడకున్న ఆస్తి, ఆ స్వాస్యాన్ని నువ్వు కాపాడగలిగితేనే. ఆవిడ ఆస్తి ఏంటంట? చెప్పింది కదా సాక్ష్యంలో. ఏం చెప్పింది? చెప్పండి. ఏం చెప్పింది? మాట్లాడలేదు, వినలేదు. మీరు సాక్షి విన్నారా? ఇన్నట్టే ఉన్నాం కానండి అయ్యారు, తిన్నట్టే ఉంటున్నాం కానండి తెల్లపోతున్నామండి, తాగినట్టే ఉన్నాం, తాగాలనుకున్నాం కానీ నీళ్ళు తాగలేకపోతున్నాం. తిండి వెళ్ళతా లేదు, నీళ్ళన్నా తాగేటోడే నీళ్ళు తాగలేకపోతున్నాం. నేను ఉండాలనుకుంటే నేను ఉండలేకపోతున్నాం, ఇంట్లో ఉండాలంటే ఇంట్లో ఉండలేకపోతున్నాం. అలాగా విన్నట్టే ఉంటున్నాం కానీ వెళ్ళలేదు మీరు. ఆవిడ ఎంతో బాగా చాలా పెద్దది ఉంది కానీ షార్ట్ కట్లో తీర్చేస్తానని చక్కగా 2 ముక్కలే చెప్పినా కూడా 2 ముక్కలు పట్టుకోకపోతే ఎలాగర్రా? నా ఆశ ఒకటే, నాకున్నటువంటి తపన ఒకటే, నా కుమారుడు జీవితాంతకాలం కూడా దేవుళ్ళో ఉండాలి, దేవునితో ఉండాలనుకున్నదాన్ని. అది ఆవిడ ఆస్తి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ 2 ఆటలకి ఏమైనా రిపేర్ తెచ్చామనుకో ఆస్తికి హక్కుదారుడు అవును, ఎవడో కూడా అట్టుకుపోతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది కుమారులు ఆస్తికి హక్కుదారులు అయ్యారండి. నీ బోల్డ్ ఆస్తి ఉంది అంటే ఈ లోకంలో పెద్ద పనులు ఉన్నది కాదు,
దేవుని దగ్గర ఉంది ఒరిజినల్. ఒరిజినల్ ఆస్తి. ఆ ఆస్తికి నువ్వు హక్కుదారుడు అవ్వాలంటే ఎక్కడ నువ్వు న్యాయం చేయాలా? దేవుడికి లోబడాలా, దైవజనుడికి లోబడాలా, కన్నా తల్లి కంటిలోంచి నీరు రాకుండా కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం చాలా ఖచ్చితంగా చెప్తుంది ప్రియులారా. తల్లిదండ్రుల యొక్క కంటిలోంచి తల్లిదండ్రులకు దుఃఖము కలగజేయువాడు వాడికి ఏమవుతుందంట? వాడి దీపం కారు చీకట్లో ఆరిపోతుందంట. తల్లిదండ్రులు వారిని దుఃఖపరిచేవాడు కానీ, దూషించేవాడు కానీ, బాధ పెట్టేవాడు కానీ, ఏడిపించేవాడి దీపం ఎక్కడ ఆరిపోతుందంట? కారు చీకట్లో. ఆ దీపం యొక్క విలువ అర్థం కాదు, ఇంకా మనిషి దొరకడం. హల్లెలూయా. కనుక ఒకవేళ తల్లిదండ్రులు ఎవరైనా మీ పిల్లలు ఇబ్బంది పెడుతుంటే అది మంచిది కాదురా బాబు నీకని చెప్పాలి. ఏ రోజు కూడా నీకు తెలియదమ్మా అని అనకూడదు. ఆవిడికి తెలిసిందే చెప్తుంది. ఒకవేళ నీకు తెలిస్తే ఆ కాసేపు ఆగిపోయి తర్వాత చెప్పాలి తప్ప, చెప్పేటప్పుడు నోర్మి అనే మాట కానీ, నీకు తెలీదమ్మా అన్న మాట కానీ, నువ్వు నాకు చెప్తావా నాకు అన్నీ తెలుసులే అన్న మాట కానీ ఏ రోజు కూడా నోటంట రాకూడదు. అలా వస్తే అది మనకి క్షేమము కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పండి. మొట్టమొదటిది ఏంటంట? క్షేమాభివృద్ధి కలగజేయడానికి యేసయ్య మనల్ని కోరుకుంటున్నాడు. రెండవది ఏమి ఇవ్వడానికి? మనల్ని కూడా ఆస్తిపరులుగా ఉంచడానికి. అందుకే దేవుని వాక్యం అంటుంది, మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టాను, మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తాను. అంటే మీకు స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు అంట దేవుడు. పరలోకంలో ఉందో నీ స్వాస్థ్యం, భూమి మీద కనబడదు. భూమి మీద ఆస్తి కోసం కంగారు పడితే దెబ్బలే తింటారు. హల్లెలూయా. ఈ 60, 70, 80 మా అయితే 100, లేకపోతే 130, 140, ఒక ఆవిడ 195 పుట్టినరోజులు చేసుకుంది. ఇప్పటికీ బతికే ఉంది ఆవిడ. ఆవిడ తింటుంది 195 అని అంకి వేసి కేక్ కట్ చేస్తున్నారు ఆ అమ్మాయి చేత. అమ్మాయా చెప్పండి. మనం అంటాం, ప్రతి ఒక్కరిని అనేయడం అలవాటు కదా. ఏమంటాం? ఆ అమ్మాయి చూడు, అమ్మాయిలాగే తయారు చేశారు, పంజాబ్ చేశారు ఆవిడకి. ఓయ్ బాబోయ్, ఆస్ట్రేలియా దొక్షానమ్మ చాలా చక్కగా తయారు చేశారు. చక్కగా ఇప్పటికీ పొల్లు స్పష్టంగానే ఉన్నాయి. మరి అవి ఒరిజినల్ పొల్లో డూప్లికేట్ పొల్లో తెలియదు కానీ ఇప్పటికీ చక్కగా ఏ పొల్లు కొనుక్కుంది అంటుంది. అవన్నీ కూడా చాలా స్పష్టంగా వీడియోస్ పెట్టారు పిల్లలు. నేను అంటున్నాను కదా, ఈ స్వాస్థ్యం ఈలోక సంబంధమైంది కాదు, దేవుడి దగ్గర ఉంది. అది దేవుడు నీకు ఇస్తాడు. క్షేమం ఉండాలి ఫస్ట్ నీకు. రెండవది అభివృద్ధి కనబడాలా. ఆయన కోరుకుంటున్నాడనే విషయాన్ని గమనిస్తేనే ఈ క్షేమాభివృద్ధి, రెండవది స్వాస్థ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కిందకి చదివితే ఒక మాట ఉంది అక్కడ, జాగ్రత్తగా వినండి. 33వ వచనం, ఎవని ఎండైనను బంగారమునైనను వస్త్రమును అయినను నేను ఆశింపలేదు. దేవుడు ఏమనుకుంటున్నారంటే, చాలామంది యేసుబాబు నమ్ముకుంటే యేసుబాబు బంగారం ఇచ్చేయాలంట, నా సౌలీలు ఇచ్చేయాలంట, నా తాడు ఇచ్చేయాలంట. అందుకే నేను యేసుబాబు దగ్గర రావట్లేదంట అంటున్నారు కొంతమంది. అమ్మోయ్, దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నీ వెండొద్దు మాకు, నీ బంగారు వద్దు నా యేసయ్యకి, మీ వస్త్రాలు వద్దు యేసయ్యకి. ఏం కావాలంట? చదవండి 34వ వచనం. నా అవసరముల నిమిత్తము, నాలో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు ఏం చేస్తున్నాయంట? కష్టపడినవని మీకు తెలియలేదు. మీకు తెలియను, మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని జాగ్రత్తగా వినంటారా. అందుకే ఇదిగో ఈ మాట పట్టుకున్నాను నేను ఈ 2025 సంవత్సరంలో. అందుకే దేవుడు నన్ను అనేక మందికి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యులు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ మీటింగ్ జరుగుతుందా 100 రూపాయలు ఇస్తారా? ఎక్కడ మీటింగ్ జరుగుతుంది 200 ఇస్తారా? ఎక్కడ మీటింగ్ జరుగుతుంది 300 ఇస్తారా అని తిరిగి ఇది వరకు పుచ్చుకోవడానికి. దేవుడు నన్ను దీవించాడు, నన్ను ఆశీర్వదించాడు, నేను ఇవ్వడానికి వెళ్తున్నా. దేవుడి స్తోత్రం చెప్పండి. దేవుడు ఇచ్చింది మరలా దైవజనులకు ఇవ్వడానికి నాకు ఏంటండి నొప్పి? దేవుడు ఇస్తున్నాడు, దైవజనులకు ఇస్తున్నా. ఈ నెల అయితే వెళ్ళలేకపోయాను, ఈ ఎండకు భయపడి వెళ్ళలేకుండా ఎక్కడి నుంచే ఫోన్పే కొట్టేశాను వాళ్ళకి.
వాళ్ళందరూ మాత్రం చాలా భారంతో, నేను వెళ్ళలేకపోయినా ఆయా చుట్టుపక్కల 10-20 కిలోమీటర్ల నుంచి వచ్చి ఆ సముద్రపు ఒడ్డున చక్కగా మన సంఘం కొరకు, మా కుటుంబం కొరకు, ఈ పరిచర్యల కొరకు, మీలో చాలామంది బాగోలేని వాళ్ళు పేర్లు ఇచ్చారు, వాళ్ళ కొరకు కూడా నేను వాళ్ళకి లిస్ట్ ఇచ్చి ప్రార్థన చేపిస్తే చాలా భారంగా ప్రార్థన చేస్తున్నారు. మన గ్రూప్లో పెట్టాను వారు చేస్తున్న ప్రార్థన ఫోటో చూడండి, ఒకవేళ ఎవరైనా చూడకపోతే. దేవుడు పెట్టారా వారి భారం ఏమిటి, వాళ్ళకి ఏం కావాలా, వాళ్ళ సంఘాలు అనుకున్నాయి, వాళ్ళ కుటుంబాలు అనుకున్నాయి, మన కోసం ఎందుకు ప్రార్థన చేయాలండి? దేవుడు ఏం చేస్తున్నాడు, వారికి ఇస్తున్నాడు కనుక, నా ద్వారా ఇప్పిస్తున్నాడు కనుక వారు ఖచ్చితంగా మన కొరకు ఏం చేయాలా, ఇచ్చిన దానికి కృతజ్ఞత కలిగి మన కొరకు ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. రాబోయే దినాల్లో మన పరిచర్య దీవించబడబోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వెనకటి దినాలలో తండ్రి గారు ఉన్నటువంటి దినాలలో దొరగారు మన గ్రామానికి వస్తుంటే చాలా మంది అనుకునేవారు, అయ్యో పాస్టర్ గారికి ఏదో వచ్చేస్తుందరో, ఎక్కడి నుంచో వచ్చేస్తుందరో, అమెరికా వాళ్ళు వచ్చారంటే మామూలు కూడా గట్టిగా ఇచ్చేస్తారు కావాలనుకునేవారు. అదే భ్రమలో బ్రతికిన మన ఊరు ప్రెసిడెంట్ అయినటువంటి కోనప్పారావు గారు సైతం ఇంకా కొత్త ఆపుకోలేక, ఉద్యమం ఆపుకోలేక వచ్చేసాడు. ఇక్కడికి వచ్చేసి నేను వాళ్ళతో మాట్లాడతాను అన్నాడు. ఏం మాట్లాడతాం బాబు అని ఆలకెత్తంటే, ఎంత ఇస్తున్నారు ఈ పాస్టర్ గారు కానీ అడుగుతున్నాడు దొరగారు. రూపాయి కానీ, మేము రూపాయి ఇవ్వడానికి మాకు ఆర్డర్ లేదు, వీళ్ళే మాకు ఇస్తున్నారు, వీళ్ళే మాకు భోజనం పెడుతున్నారు, బోర్డు ఖర్చు పెట్టి వాళ్ళు తిండి మానేసి మాకు తిండి పెడుతున్నారు. మాకే ఈ దేశం వచ్చిన తర్వాత మా తిండి మాకు ఇక్కడ దొరకదు కనుక వీళ్ళు ఏం పెడుతుంది, మేము అమృతంలో తింటున్నాము కనుక వాళ్ళు మా కొరకు ఎంతో ఖర్చు పెడుతున్నారు, మేము వాళ్ళకి ₹1 ఇవ్వడానికి వీలు లేదు. మేమే ఎక్కడో అక్కడ ఆ దేశంలో ఎంతో కష్టపడి అంత మా ఛార్జీల కోసం తెప్పలు పడి మేము ఖర్చు పెట్టుకుని మా విమానానికి ఛార్జీ పెట్టుకుని అంత దేశం నుండి వస్తుంటాము. మేము ఎంతో భారంతో పట్టుకొచ్చి నీ మాటలు చెప్పడానికి వస్తుంటున్నాము కనుక మేమేమి ఇచ్చే స్థితిలోని మీకంటే దేని స్థితిలో మేము అక్కడ కష్టపడుతుంటామని చెప్పారు. ఆయన కళ్ళు తెరుచుకున్నాయి కోనప్పారావు గారు. దేవుని స్తోత్రం. అక్కడే అలా కూర్చున్నానమ్మా. ఏం పేరు అబ్బాయి నీ పేరు? చరణబాబులాగా నేను అలాగే చేతులు కట్టుకుని కూర్చున్నాను. వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు విన్నాను కాబట్టి ఈరోజు చెప్పగలుగుతున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ దినాలలో మిషనరీస్ కొరకు, దైవజనుల కొరకు మేము ఎంతగా దాతృత్వం కలిగి ఇచ్చామో దేవుడు చూశాడు. ఈరోజు మమ్మల్ని ఇచ్చేవారిగా చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మా తల్లిదండ్రులు ఇచ్చారు, మమ్మల్ని ఇచ్చేవారిగా తీసుకుని వెళ్తున్నాడు. మీరు ఇచ్చి చూడండి, మీ పిల్లలు అనేక మందికి ఇచ్చేవాడిగా తయారు చేస్తారు, ఖచ్చితంగా తయారు చేస్తాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటి పుచ్చుకునుడు ధన్యత, ఇచ్చుడు ధన్యత చెప్పంటారా? అందుకే దేవుడు ఏమన్నాడు, మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను కానీ ఆస్తుకర్తలుగా చేస్తాను, తీసుకునేవారుగా ఉంచను కానీ మిమ్మల్ని ఇచ్చేవారుగా చేస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చివరి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం, చదవండి. ఇలాగూ చెప్పి హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము మొట్టమొదటిగా జోసెఫ్ కావాల్సింది ఏంటంటే మాదిరి. జోసెఫ్కే కాదు, మనందరికీ కావాలి. మొదటిది ఏంటో తెలుసా? క్షేమాభివృద్ధి. రెండవది స్వాస్థ్యం. మూడవది ఏంటంట? ఇచ్చుటి కంటే పుచ్చుకురుటి కంటే ఇచ్చుటే ధన్యం. మనం ఇద్దామా పుచ్చుకుందామా? ఇంకా మా ఏపరాలు ఏమి ఇస్తుంది, మా ఏరకోడు ఏం తెస్తాడు, మా అల్లుడు ఏం పట్టుకొస్తాడు, మా కోళ్ళు ఏం తెస్తుంది, మా కూతురు ఏం పట్టుకొస్తుంది, మా మనవడు ఏం తెస్తాడు. కాదు కాదు కాదు, నువ్వు ఇవ్వడానికి ట్రై చేయి. నీలో ఉన్నదాన్ని ఇవ్వడానికి ట్రై చేయి. నువ్వు ఏమి ఇస్తున్నావు దానికి రెట్టింపు నువ్వు దేవుడు ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఎన్ని మాటలు చెప్తానన్నాను? అయిపోయా? 3 మాట తప్పనే. మన దేవుడు మాట తప్పని దేవుడు కనుక ఈ మిగిలినటువంటి సమయాన్ని పుట్టినరోజు యొక్క వాక్యం